ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు సౌత్ కొరియా పైనున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనే బ్యానర్స్ మీకు సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ సోల్లో ప్రతి క్లబ్ ముందు కనిపిస్తాయి. ఇస్లాం అండ్ హిందూస్ అవుట్ అనే ఈ బ్యానర్స్ కొరియా యొక్క డైగు సిటీలో చాలా కామన్. ఇదే సౌత్ కొరియా యొక్క గ్రౌండ్ రియాలిటీ. Oh my god, ये क्या है? इस्लाम आउट. हिंदू भी लिखा है इसमें. మీరు ఒకవేళ ఏదైనా క్లాత్ స్టోర్కి వెళ్ళి అక్కడ ఏదైనా డ్రెస్ నచ్చి దాన్ని ముట్టారనుకోండి, వెంటనే ఆ షాప్ ఓనర్ వచ్చి ఆ డ్రెస్ను మీ ముందే క్లీన్ చేశాడనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా కొరియాలో భారతీయులకు ఎన్నోసార్లు జరిగింది. Have you ever faced any form or type of racism or discrimination while living in Korea? When we go for shopping, when we take look at the dresses and all, then they be like, they come very fast, like they'll be sitting and relaxing. They just come dash out and they're like, dust it. Okay, I'm not buying. సౌత్ కొరియాలో ప్రతి 10 మంది ఫారినర్స్లో 7 రేసిజంని ఎదుర్కొంటున్నారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత సౌత్ కొరియన్స్ భారతీయులను అంటరాని వారిగా పరిగణిస్తున్నారు. నిజానికి సౌత్ కొరియా వాళ్ళు భారతీయులను చిన్నచూపు చూడడానికి మెయిన్గా 2 కారణాలున్నాయి. అవేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓన్లీ ఫర్ కొరియన్స్, నో ఇండియన్స్. ఈ బ్యానర్స్ మీరు కొరియాలో మాత్రమే కాదు, మన భారతదేశంలో కూడా చూడొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మన దేశంలో మనకే పర్మిషన్ లేదు. It's only for Koreans, huh? Only for Koreans. Why? Why that policy? Huh? Why that policy? Yeah, but you cannot discriminate like that, right? ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో కియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. దాని చుట్టూ దాదాపు 15 నుంచి 20 కొరియన్ రెస్టారెంట్లు కనిపిస్తాయి. అయితే అందులో తినడం పక్కన పెడితే కనీసం అందులోకి వెళ్ళడానికి కూడా భారతీయులకు అంటే మనకు అనుమతి లేదు. ఈ రెస్టారెంట్స్లో వివక్ష ఎంత ఉందంటే అందులో పనిచేసే స్టాఫ్ని కూడా నేపాల్ నుంచి తెప్పించుకున్నారు. మీరు నమ్ముతారా? ఇదంతా మన దేశంలోనే జరుగుతుంది. कहाँ काम करते हैं? इधर ही काम करता हूँ। आप इधर ही काम करते हैं? जी। अच्छा, तो आप तो इंडियन है? नहीं, नेपाल है। नेपाल से हैं? మన నేల మీదే ఇంత వివక్ష లేదా రేసిజం ఉంటే సౌత్ కొరియాలో ఏ లెవెల్లో ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సౌత్ కొరియాలో ఉంటున్న ఇండియన్ యూట్యూబర్ రాజ్ ఒక షాకింగ్ వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేశాడు. అతని ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి రాజ్ దగ్గరకు వెళ్లారు. నైట్ ఏదైనా క్లబ్కి వెళ్దామనే ప్లాన్ వేసుకున్నారు. రాజు కొరియాలో ఉంటున్నప్పటికీ ఎప్పుడు క్లబ్కి మాత్రం వెళ్ళలేదు. అయితే ఫ్రెండ్స్ అడగడం వల్ల అతను ఫస్ట్ టైం సౌత్ కొరియాలో క్లబ్కు వెళ్లాల్సి వచ్చింది. అయితే వాళ్ళు క్లబ్కు వెళ్ళగానే వాళ్ళు ఏమాత్రం ఊహించని అవమానం ఎదురైంది. ఆ క్లబ్ ముందు ఉన్న గార్డ్ వాళ్ళని లోపలికి అనుమతించలేదు. వేరే ఏదైనా క్లబ్కి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు వేరే క్లబ్కి వెళ్ళినా కూడా అక్కడ కనీసం ఆ గార్డ్ మనుషుల్లాగానే ట్రీట్ చేయలేదు. ఇంకొక క్లబ్కి వెళ్తే అక్కడ పాకిస్తాన్ మరియు ఇండియన్స్కు అనుమతి లేదంటూ బ్యానర్స్ కనిపించాయి. ఇక్కడ అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఇండియన్స్ పట్ల ఆ సెక్యూరిటీ గార్డ్స్ అలా ప్రవర్తించినా కూడా చుట్టూ ఉన్న ప్రజలు అది చూస్తూ మౌనంగా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి రాలేదు. మన దేశంలో ఓ సౌత్ కొరియన్ అమ్మాయి వ్లాగింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆమెను హరాస్ చేశారు. ఇది మనందరికీ తెలుసు. ఆ వీడియో చాలా వైరల్ అయింది కూడా. అప్పుడు ఆ యూట్యూబర్ని కాపాడడానికి ఎవరొచ్చారు? ఒక ఇండియనే కదా. అంతేకాదు మన పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేశారు. సేమ్ ఇదే విధంగా రాజ్ కూడా ఆ ఇన్సిడెంట్ని రికార్డ్ చేసి తన ఛానల్లో అప్లోడ్ చేశాడు. అయితే కొరియన్ ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీన్ని బట్టి అక్కడ భారతీయులకు ఏమాత్రం వాల్యూ లేదని అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఎక్కడో ఒక చోట జరిగిన దాన్ని తీసుకొచ్చి మొత్తం సౌత్ కొరియాను నిందించడం కరెక్ట్ కాదని. నా మాట కాదు. మీరు మీ యూట్యూబ్ ఓపెన్ చేసి కొరియా హేట్ ఇండియన్స్ అని ఈ కీవర్డ్ను సెర్చ్ చేయండి. కొరియాలో తమకు జరిగిన అవమానాలను ఎంతోమంది అప్లోడ్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియోస్ నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక వీడియో పైన నేను క్లిక్ చేయడం జరిగింది. అందులో ఒక అమ్మాయి తనకు జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చెప్పింది. ఆమె కొరియాలో ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో బెంచ్ పైన కూర్చోవడానికి వెళ్ళినప్పుడు మిగతా కొరియన్స్ ఆమె అలా కూర్చోగానే లేచి వెళ్ళిపోయేవారు. ఆమె ఏదో అన్టచబుల్ అయినట్టు. ఇలా ఆమెకు చాలాసార్లు జరిగిందంటూ ఆ వీడియోలో చెప్పింది. Have you ever experienced racism in Korea? In case I get on the subway, I sit somewhere. Person besides me will get up and go sit somewhere. ఇది కొరియాలో చాలా కామన్ అని, ఆమె దానికి అలవాటు పడిపోయానని కూడా చెప్పడం జరిగింది. And it has happened to me so many times that now I'm used to it. ఇంకో వీడియోలో ఇండియన్ అమ్మాయి ఓ విషయాన్ని షేర్ చేసుకుంది. తన ఇండియన్ ఫ్రెండ్ కొరియాలో స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. అయితే ఆ స్కూల్లో ఉన్న కొరియన్ పిల్లలు మాకు ఇండియన్స్ అంటే నచ్చదు, వాళ్ళు మడ్డీగా ఉంటారు అని చెప్తూ ఉంటారంట. అంటే వారి దృష్టిలో మనం బురదతో సమానం. And she's a teacher and she was teaching and they were talking about India, I guess. Small kids and they were like, oh, we don't like Indian people. They look like muddy. చూసారా అక్కడున్న పిల్లల మనసులో కూడా ఇండియన్స్ పట్ల ఎలాంటి ఫీలింగ్ ఉందో ఒకసారి ఆలోచించండి. పిల్లల మైండ్లోనే ఇండియన్స్ పట్ల ఇంతటి ద్వేషం, రైసిజం ఉంటే అక్కడి ప్రజల్లో ఇంకా ఎలాంటి భావజాలం ఉందో ఊహించుకోవచ్చు. అయితే
ఈ రేసిజం వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. సౌత్ కొరియా ఈ ప్రపంచంలోనే 5th మోస్ట్ లిటరేట్ కంట్రీ. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకున్నవారే. వీళ్ళు తమ బ్యూటీ స్టాండర్డ్స్ యొక్క డెఫినేషన్ ఎంత రిజిడ్ అండ్ స్టీరియోటైపికల్గా పెట్టుకున్నారంటే యూరోపియన్స్ అండ్ ఇండియన్స్ను పక్కన పెట్టండి, కొరియన్సే ఈ బ్యూటీ స్టాండర్డ్స్లో ఫిట్ అవ్వరు. సీ ఈజ్ ద ఐడల్ బ్రా సైజ్, బిగ్ ఫర్మ్స్ ప్రిఫర్ ప్రటీ ఐస్ అండ్ గవర్నమెంట్ బాసెస్ లైక్ హై నోసెస్. కొరియాలో మీకు జాబ్ రావాలి అంటే ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. అండ్ ప్రతి కొరియన్కు జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రైవేట్ కంపెనీలను పక్కన పెట్టండి, అక్కడి ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీనే ట్విట్టర్లో జాబ్ సీకర్స్కు మీకు జాబ్ కావాలి అంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి అని చెప్తుంది. అంటే అర్థం చేసుకోండి అక్కడ అందం అంటే ఎంత పిచ్చు. అక్కడి గవర్నమెంటే వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంది కూడా. దీనివల్ల రేసిజం కేవలం భారతీయుల పైన కాదు, ప్రతి ఫారినర్ పైన వీళ్ళు చూపిస్తూ ఉంటారు. మీకు ఓ ఇన్సిడెంట్ గురించి చెప్తా. నిక్కీ కిమ్ అనే ఆంగ్లో కొరియన్ అమ్మాయి ఇంగ్లాండ్లో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని కొరియాకు వచ్చి సెటిల్ అవుదాం అనుకుంది. ఆమె కొరియాకి రాగానే తన రెజ్యూమ్ని ఓ కంపెనీకి సబ్మిట్ చేసింది. అయితే ఆ రెజ్యూమ్లో తన ఫోటో కూడా ఉంది. అది చూసి ఆ కంపెనీ ఆమెను ఇంటర్వ్యూ చేయడం పక్కన పెట్టండి, ఆమెను మొహం మీదే రిజెక్ట్ చేశారు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆమె తన రెజ్యూమ్ ఫోటోలో కనిపించినట్టుగా లేదని. దీని తర్వాత కూడా ఆమెకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఎదురయ్యాయి. చివరికి ఆమె తిరిగి ఇంగ్లాండ్కే వెళ్ళిపోయింది. అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చాలా కామన్ అక్కడ. దీన్ని కొరియాలో ఓయిమో జిసాంగ్ జూయి అంటారు. దీని అర్థం ఏంటంటే లుక్కిజం లేదా లుక్స్ ఆర్ సుప్రీం అని. మన ఇండియా లాంటి దేశంలో అయితే జాబ్ కావాలి అంటే రెజ్యూమ్ సబ్మిట్ చేస్తే చాలు. అయితే కొరియాలో మాత్రం రెజ్యూమ్తో పాటుగా జాబ్స్ కోసం లుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో 1-2 కంపెనీస్లో కాదు, అక్కడ ఓ రీసెర్చ్ ప్రకారం 60% కంపెనీస్లో రెజ్యూమ్తో పాటు ఫోటోను సబ్మిట్ చేయడం మ్యాండేటరీ. ఆ కంపెనీస్లో గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. 900 కంపెనీస్లో ఏకంగా 540 కంపెనీస్ ఫోటోను మ్యాండేటరీ చేశాయి. మరియు అంతేకాదు, క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేయడంలో కూడా లుక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. దీని కారణంగానే కొరియన్స్ లుక్స్ విషయంలో ఫారినర్స్ అందరినీ చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఇక్కడ లుక్స్ అండ్ కలర్ విషయంలో మాత్రమే కాదు, లాంగ్వేజ్ అండ్ రీజియన్ పైన కూడా డిస్క్రిమినేషన్ ఉంటుంది. అయితే అక్కడి గవర్నమెంట్ ఈ డిస్క్రిమినేషన్ను అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు అని కాదు, చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా గవర్నమెంటే ప్రాబ్లంలో పడేది. 2016లో యాంటీ డిస్క్రిమినేషన్ బిల్ తీసుకురావాలని ఓ ఎంపీ ప్రయత్నించాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బిల్ పాస్ కూడా అయింది. కానీ చివరకు గవర్నమెంట్ ఈ బిల్ను రద్దు చేయక తప్పలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్, ట్రేడ్ గ్రూప్స్ మరియు కొరియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ బిల్కు వ్యతిరేకంగా నిరసన చేశాయి. దీని మూలంగా ప్రభుత్వం ఈ బిల్ను వెనక్కి తీసుకోక తప్పలేదు. ఈ లుక్కిజం అనేది కొరియాలో చాలా డీప్గా పెనెట్రేట్ అయింది. అక్కడ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారనుకోండి, మీకేం దొరుకుతుందో తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ. అవును, మీరు విన్నది నిజమే. ఇది నేను చెప్పడం లేదు. అక్కడి గవర్నమెంట్ మెడికల్ టూరిజం వెబ్సైట్ చాలా ప్రౌడ్గా ఈ విషయాన్ని చెప్తుంది. ఇది అక్కడ చాలా కామన్ విషయం. లుక్కిజం తమ దేశంలో కామన్ అని చాలా వీడియోస్లో కొరియన్సే ఓపెన్గా ఒప్పుకున్నారు. Lookism. Koreans madly care about their appearance. This is why Koreans take plastic surgery a lot. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారు ఇంతమంది ఉంటే ఆ సర్జరీ చేసేవాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు చెప్పండి? అందుకే మీరు అక్కడ ఎక్కడ చూసినా మెట్రో స్టేషన్స్లో, బస్సెస్ పైన, బిల్డింగ్స్ పైన ప్రతి చోట మీకు ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించిన పోస్టర్లే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు జనరల్గా కొరియాలో ఉండే రేసిజం హేట్ గురించి చూసాం. కానీ ఇండియన్స్ పైన ఈ హేట్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. దీని వెనకాల 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. నేను మీకు ముందే చెప్పాను, కొరియన్స్ అందరూ బాగా చదువుకున్నవారు. వీళ్ళ లిటరసీ రేట్ 98.8. కానీ ఎంత చదువుకునే లాభం? ఇక్కడ యూత్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో తెలుసా? 20%. దీనికి ముఖ్యంగా వారి మైండ్ సెట్టే కారణం. మీరు ఎక్కడైనా చూడండి, ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, యూకేలో కానివ్వండి, లేదా ఇతర ఏ దేశాల్లోనైనా కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న జాబ్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ సౌత్ కొరియాలో అలా కాదు. ప్రజెంట్ కొరియాలో ఇండస్ట్రియల్ అండ్ ఫార్మింగ్ సెక్టార్స్లో చాలా ఎక్కువ వర్కర్స్ యొక్క షార్టేజ్ అనేది ఉంది. అక్కడి ప్రభుత్వం ఇతర దేశాల నుండి ఈ పని కోసం వర్కర్స్ని తెప్పించుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సౌత్ కొరియాలో చదువుకున్న వారు జాబ్స్ లేక ఉన్నప్పటికీ వాళ్ళు ఇలాంటి చిన్న పనులు చేయడానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకుంటా. అయితే ఇక్కడ ఇండియన్స్ను చిన్నచూపు చూడడానికి కారణం ఏంటంటే మనం ఏదో అక్కడికి వెళ్ళి బాగా చదువుకొని జాబ్స్ కొడుతున్నామని కాదు, కానీ చాలామంది ఇండియన్స్ అక్కడ చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు. అంతెందుకు, కొరియన్ ప్రభుత్వమే అక్కడ ఉన్న లేబర్ షార్టేజ్ కారణంగా ఇండియాతో ఓ ప్యాక్ట్ని కూడా సైన్ చేసింది. ఎందుకంటే వారి అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, వేస్ట్ డిస్పోజల్, మీట్ ట్రాన్స్పోర్టేషన్, కార్గో హ్యాండిలింగ్ వంటి చాలా సెక్టార్స్లో వర్కర్స్ యొక్క షార్టేజ్ ఉండకూడదని. సో సడన్గా కొరియాలో ఇండియన్స్పై ఇంత రేసిజం ఏర్పడడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇండియన్స్ వారు చీప్గా చూసే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారని. మనం కూడా అంతే కదా.
బీహార్ నుండో లేదా నార్త్ ఇండియాలో వేరే ఏ స్టేట్ నుండో మన స్టేట్కి పని చేసుకోవడానికి వచ్చిన వారిని మనం కూడా చిన్న చూపు చూస్తూ ఉంటాం కదా. సేమ్ ఇదే కొరియాలో రిపీట్ అవుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే స్కిన్ కలర్. కొరియాలో ఉంటున్న అందరికీ స్కిన్ వైట్గా ఉంటుంది, కానీ మన ఇండియన్స్ స్కిన్ అలా ఉండదు. అందుకే అక్కడ మనపై ఇంత ఎక్కువ రేసిజం అండ్ హేట్ కనిపిస్తుంది. ఇది నేను చెప్పడం లేదు, కొరియన్సే స్వయంగా చెబుతున్నారు. కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ కొరియాలో ఓ ఇంట్రెస్టింగ్ సర్వే నిర్వహించింది. అందులో కొరియన్స్ చాలా ఓపెన్గా ఇండియన్స్ అన్సేఫ్, అండర్ డెవలప్డ్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్డ్గా ఉంటారు అని చెప్పారు. ఇలా అనుకోవడంలో వారు తప్పేం లేదు. నిజానికి కొరియన్స్కి మన గురించి అసలు ఏం తెలియదు. చూడండి, కొరియాలో ప్రస్తుతం 12,000 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అండ్ అరౌండ్ 1,00,000 మంది టూరిస్టులు మాత్రమే ఇండియా నుండి ప్రతి సంవత్సరం కొరియాకి వెళ్తారు. సో అంత తక్కువ మందిని చూసి ఇండియన్స్ ఇలానే ఉంటారు అని అనుకోవడం వారి పిచ్చితనం కాక మరేం కాదు. నిజానికి అందం గురించి వాళ్ళు మాట్లాడకూడదు, ఎందుకంటే 3 మిస్ యూనివర్స్ టైటిల్స్ మన వాళ్ళే గెలుచుకున్నారు. సుష్మితా సేన్ 1994, లారా దత్తా 2000, హర్నాస్ సంధు 2021. సౌత్ కొరియా నుండి ఒక్కరు లేరు. అండ్ 6 సార్లు మిస్ వరల్డ్ గెలుచుకుంది కూడా మనమే. అందులో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా మనకు బాగా తెలుసు. సౌత్ కొరియాకి ఒక్క మిస్ వరల్డ్ టైటిల్ కూడా రాలేదు ఇప్పటి వరకు. ఒక్క మిస్ యూనివర్స్ లేకున్నా, ఒక్క మిస్ వరల్డ్ లేకున్నా వాళ్లకు అంత పొగరెందుకు అర్థం కాదు. నిజానికి వాళ్ళకంటే మనమే అందంగా ఉంటాం అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఫస్ట్ మనం ఆ కొరియన్ ఫీవర్ నుండి బయటికి వస్తే ట్రూత్ ఏంటో అర్థమవుతుంది. బాయ్కి మ్యాన్కి తేడా అర్థం అవ్వాలి ఫస్ట్. మెన్ ఆర్ బిల్ట్ స్ట్రాంగ్. ఒక మగవాన్ని వీడు మగాడు అని డిఫైన్ చేసేవి కొన్ని ఉంటాయి. బియర్డ్ కానివ్వండి, డీప్ హస్కీ వాయిస్ కానివ్వండి, మజిల్ కానివ్వండి, స్ట్రాంగ్ అపియరెన్స్ కానివ్వండి, ఇవి మన ఇండియన్స్లో రాజుల కాలం నుండే ఉన్నాయి. లేనిది ఎవరికో మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నేను ఇలా అంటున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. మనని ఎలా ట్రీట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని అలానే ట్రీట్ చేయాలి. వాళ్ళెవరో మనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. అది అందం విషయం కానివ్వండి లేదా ఇంకేదైనా కానివ్వండి. కొరియన్స్ ఇండియన్స్కి ఎప్పటికీ పోటీ రాలేరు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.